ఏపీ తెలంగాణలో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచి కొడతాయని అధికారులు తెలిపారు. వచ్చే 3 రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 3 రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిన్న ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన బీభత్సం సృష్టించింది. కొన్ని జిల్లాల్లో క్లౌడ్ బస్ట్ అయి వాన ముంచెత్తింది. రోడ్లపైకి నీరు చేరి వాహనాలు కదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వానలకు చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. ఇక పట్టణ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువుల్ని తలపించాయి. హైదరాబాద్ లో చూసుకుంటే రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. విజయవాడ హైవే పైకి నీరు పోటెత్తింది. మెదక్లో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వాన బీభత్సం చేసింది. అక్కడి రోడ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ములుగు జిల్లాల్లో భారీ వర్షం పడింది. కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ లో వర్షాలు పడ్డాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం రేవంత్ వర్షాలపై ఆరా తీశారు. వానలు భారీగా పడుతూ ఉండడంపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాత ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించాలని సూచించారు. హైదరాబాద్ లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ట్రాఫిక్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.